నా పేరు డాక్టర్ మంత్రి నరసింహయ్య, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగినటువంటి అన్యాయంపై 50 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అందులో 40 రిజెక్ట్ చేయడం జరిగింది. 10 మంది బరిలో ఉన్నాం. మా యొక్క ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా అంబేద్కర్ జయంతి రోజే 99 జీవో తీసుకొని వచ్చి మాలల యొక్క గొంతు కోసినటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా 50 మంది నామినేషన్లు వేయడం జరిగింది. రోస్టర్ విధానంలో మాకు 22వ రోస్టర్ ఇచ్చి అసలు మాకు ఉద్యోగాలు రాకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్నట్టు ఈడబ్ల్యూఎస్ ఉన్న బీసీల కన్నా ఎస్టీల కన్నా అందరికన్నా రిజర్వేషన్లు వెనుకబాటు ఉన్నాయి.